మనం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీఏ కార్యాలయంలో ఉన్నాం. మనతో మాట్లాడడానికి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వాణి మేడం గారు ఉన్నారు. మేడం, ఒక సామాన్య వ్యక్తి ఆర్టీఏ కార్యాలయంలో లైసెన్స్ పొందాలంటే ఎలా? మనం ఆన్లైన్ ఉందండి. దీనికి అప్లికేషన్ అప్లై చేసుకోవాలి. దానికి టీజీ ట్రాన్స్పోర్ట్ అనే వెబ్సైట్ ఉంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ సర్వీసెస్ అని చెప్పి స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది. దాంట్లో క్లిక్ చేస్తే దానికి వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ అన్ని కూడా లిస్ట్ ఉంటుంది. అందులో ఏ సర్వీస్ కావాలో మనం క్లిక్ చేస్తే దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి. ఒక యాప్ లా మాదిరిగానే మనం అందులోకి వెళ్ళి మన డీటెయిల్స్ అన్ని కూడా మనం అప్లోడ్ చేస్తే మనకి వెబ్సైట్ లో స్లాట్ బుక్ అయింది. ఒకసారి స్లాట్ బుక్ అయిన వెంటనే మా ఆఫీస్ అందులో స్పెసిఫిక్ టైం అండ్ డేట్ ఇస్తారు. ఆ డేట్ టైం ప్రకారం మా ఆఫీస్కి వచ్చేసి మీరు లైసెన్స్ తీసుకోవాలి. అక్కడ మాకు ముందు ఒక ఎగ్జామ్ జరుగుతుంది, ఆ కంప్యూటర్ ఎగ్జామ్. దీంట్లో మనం ఫస్ట్ ఎల్ఎల్ఆర్ తీసుకోవాలి, లెర్నింగ్ లైసెన్స్ అంటాము దీనికి. దానికి కావాల్సిన క్వశ్చన్స్ ఏమైతే ఉంటాయో మేము అక్కడ బోర్డ్ లో కామన్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏం కావాలి, సైన్స్ అవన్నీ కూడా సిగ్నల్స్ సింబల్స్ అన్ని కూడా అక్కడ డిస్ప్లే చేశాము. అక్కడ కూర్చొని వాళ్ళు చదువుకోవడానికి అక్కడ అరేంజ్మెంట్ ఉంది. వాళ్ళు టెస్ట్ కి వచ్చే ముందు ఒక 10 minutes బిఫోర్ ఆర్ లేకపోతే యాప్ లో కూడా ఆన్లైన్ లో కూడా ఉంది, ఒక యాప్ కూడా ఉంది దానికోసం. ఆ క్వశ్చన్స్ అన్ని అందులో చదువుకొని మా దగ్గర ఉన్న సింబల్స్ అన్ని కూడా చెక్ చేసుకొని కంప్యూటర్ టెస్ట్ అటెండ్ కావాల్సి ఉంటుంది. ఆ కంప్యూటర్ టెస్ట్ లో పాస్ అయిపోతే ఎల్ఎల్ ఇస్తాము. దాని తర్వాత దానికి 6 months డ్యూరేషన్ ఉంటుంది. ఆ రోజు నుంచి తీసుకున్న రోజు నుంచి ఆ 6 months డ్యూరేషన్ లో వాళ్ళు ఎప్పుడైనా సరే టెస్ట్ నేర్చుకొని వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ కి టెస్ట్ ఇవ్వగలరు. ఇస్తే లైసెన్స్ వచ్చేస్తుంది. అంటే స్కూల్ బస్సుల విషయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది? ఒక స్కూల్ బస్సు ఫిట్ గా ఉందా లేదని మీరు ఎలా నిర్ధారించుకోవడం జరుగుతుంది? దాన్ని మేము ఫంక్షనల్ చెక్ చేస్తామండి. బ్రేక్స్ ఎలా ఉంది, టైర్లు ఎలా ఉంది, లైటింగ్ ఎలా ఉంది, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందా లేదా, ఫుట్ బోర్డ్ ఉందా లేదా, దానికి అన్ని ఎక్కడైతే అడ్రస్ ఉండాలో అడ్రస్ అన్ని ఉందా లేదా, వాళ్ళ పెయింటింగ్, రిఫ్లెక్టివ్ టైప్స్ ఇవన్నీతో పాటు మేము వెహికల్ ని కూడా ఫంక్షనల్ గా చెక్ చేస్తాము. దాని మూవ్మెంట్ ఎలా ఉంది, అన్ని బ్రేక్స్ ఎలా పడుతున్నాయి అన్ని కూడా దాని ప్రకారం మా ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు చెక్ చేసి దాన్ని ఈజ్ ఎ టెక్నికల్ ఆఫీసర్ కాబట్టి తను చెక్ చేసి తను ఫిట్నెస్ ఉందా లేదో తను నిర్ధారణ చేస్తారు. అంటే బస్సు డ్రైవర్లు ఫిట్ గా ఉన్నారా లేదా వాళ్ళకి ఏమైనా టెస్ట్ చేయడం జరుగుతుంది? అది స్కూల్ మేనేజ్మెంట్ కి ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాళ్ళు ఫిట్ గా, హెల్దీగా, ఎడ్యుకేటెడ్ గా, అవేర్నెస్ ఉన్న మంచి డ్రైవర్ ని అపాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అన్ని నిబంధనలు వాళ్ళకి ముందుగానే తెలియజేయబడుతుంది. అవేర్నెస్ దాంట్లో అవేర్నెస్ మేము ప్రతి స్కూల్ మేనేజ్మెంట్ ని పిలిచి వారికి ఏమేమి డ్రైవర్ ట్రైనింగ్ ఏం కావాలి, మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఏం ఇవ్వాలి అని చెప్పి వారికి ఇవ్వటం జరుగుతుంది. అందులో డ్రైవర్స్ కి ఫస్ట్ వాళ్ళు ఎవ్రీ 3 months కి ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. హెల్త్ చెకప్ చేసుకొని దాని రికార్డ్స్ అని చేసుకోవాల్సి ఉంటుంది. 60 years క్రాస్ చేసిన వారు మాత్రము వాళ్ళు డ్రైవింగ్ చేయడానికి, స్కూల్ బస్సెస్ డ్రైవింగ్ చేయడానికి మాత్రం అర్హులు కాదు. కాబట్టి అవన్నీ కూడా మేము చెక్ చేస్తాము. వాళ్ళ ప్రీవియస్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ప్లస్ వారు ఫిజికల్ స్టేట్ మాకు వెహికల్ ఫిట్నెస్ కోసం వచ్చినప్పుడు వాళ్ళు కూడా కనిపిస్తారు కాబట్టి వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేసి వాళ్ళు ఫిట్టా కాదా చూస్తాం. అంటే పిల్లల భద్రత విషయంలో ఏమైనా స్కూల్ యాజమాన్యాలకి మీరు ఏమైనా సూచనలు ఇవ్వదలుచుకున్నారు? పిల్లల భద్రత విషయంలో ప్రతి స్కూల్లో కూడా వాళ్ళు ప్రతి బస్ వాళ్ళు ఫిట్నెస్ చేయించుకోవాలి అండ్ సర్వీసింగ్ ఫిట్నెస్ కి వచ్చే ముందు కంప్లీట్ సర్వీసింగ్ ఆఫ్ ద బస్ చేయించుకొని వస్తే మాత్రమే చేస్తాము. వారికి ఆల్రెడీ మేము ట్రైనింగ్ ఇచ్చాము. ఆ ట్రైనింగ్ లో వారికి ఒక చెక్ లిస్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ చెక్ లిస్ట్ లో ఏమేమి పారామీటర్స్ స్కూల్ బస్ కి చేసుకొని రావాలి, సర్వీసింగ్ అన్ని కూడా చెప్పాము. వచ్చిన తర్వాత కూడా అవన్నీ చేశారా లేదా చెక్ లిస్ట్ మాకు ఇస్తారు. వాళ్ళు చేసుకొని వచ్చినారా లేదా అని మళ్ళీ మేము క్రాస్ చెక్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కి వాళ్ళు స్కూల్ బస్ లో డ్రైవర్ తో పాటు ఒక అటెండర్ ఉండాల్సి ఉంటుంది. ఆ అటెండర్ పిల్లల్ని లైన్ లో నిలబెట్టడం గానీ, దింపటం గానీ అన్ని చేయాల్సి ఉంటుంది. అదంతా బస్సు డ్రైవర్ స్పీడ్ గా నడపకుండా ఉండటం కోసం ఇవన్నీ కూడా ఒక మానిటరింగ్ కోసం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అని ఉంటుంది ప్రతి స్కూల్లో. అందులో పేరెంట్స్ తో పాటు చిల్డ్రన్ స్కూల్ మేనేజ్మెంట్ తో పాటు పేరెంట్స్ కూడా మెంబర్స్ కాబట్టి వాళ్ళు కూడా చెక్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది అనేది ఒక రెస్పాన్సిబిలిటీతో పాటు ఇది ఒక బాధ్యత, నైతిక బాధ్యత, వాల్యూ. కాబట్టి స్కూల్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీతో పాటు వాళ్ళ యొక్క స్కూల్ యొక్క వాల్యూని డిపెక్ట్ చేసేలాగా ఉంటుంది. కాబట్టి స్కూల్ బస్సెస్ హెల్దీగా, సేఫ్ గా ఉండాల్సి ఉంటుంది. అదంతా కూడా వారికి మేము ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అట్లా వస్తున్నాయి చెకింగ్. ఇప్పుడు చెకింగ్ చేస్తున్నాం. అంటే రోడ్డు భద్రత విషయాల మీద ఇప్పుడు స్కూళ్ళు, కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి. స్టూడెంట్స్ కి ఏమైనా అవగాహన కార్యక్రమాలు నిర్వహించే ఏమైనా ప్రణాళిక లాంటివి ఉన్నాయా? ఇది మేము చిన్న వయసు నుంచే స్టార్ట్ చేయదలుచుకున్నామండి స్కూల్ చిల్డ్రన్ లో. ఎందుకంటే ఒకసారి వారికి
వాళ్ళ మైండ్ బాడీ సోల్ లో ఇన్కల్కేట్ అయిపోయిన తర్వాత రోడ్ సేఫ్టీ రూల్స్ అన్ని వాళ్ళు ఆటోమేటిక్ గా ఫాలో అవుతారు. కాలుకి ఎలా చెప్పలు వేసుకుంటారు, హెల్మెట్ కూడా అలా ధరించాలి అని, టూ వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు మైనర్ డ్రైవింగ్ చేయకూడదు అని, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకూడదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ అన్ని కూడా చిన్నప్పటి నుంచే చెప్పబడతాయి వారికి. అందుకోసం రోడ్ సేఫ్టీ క్లబ్స్ అని చెప్పి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము. అందులో పిల్లలే రోడ్ సేఫ్టీ వాలంటీర్స్ ఉంటారు. వాళ్ళకి అందరికి కూడా మేము ప్రతిరోజు స్కూల్ కి వాళ్ళ వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తున్నాము. అందులో ఒక రోడ్ సేఫ్టీ స్లోగన్ రోజు పంపిస్తాము. వాళ్ళ అసెంబ్లీలో రోజు మాట్లాడాల్సి ఉంటుంది. ఆ రోడ్ సేఫ్టీ వాలంటీర్ రోడ్ స్కూల్లోనే కాదు, ఇది కాలేజెస్ లో కూడా స్టార్ట్ చేస్తున్నాము. వీటితో పాటు చిల్డ్రన్ పార్క్ కూడా ప్లాన్ చేస్తున్నాము. అది ఇట్స్ టేకింగ్ ఇట్స్ స్టెప్స్ టు బికమ్ ఇట్స్ ఇంటూ రియాలిటీ. ఓకే మేడం, ఫైనల్ గా ఆర్టీఏ కార్యాలయం నుంచి ప్రజలు ఎటువంటి సేవలు పొందవచ్చు అంటే ఏం చెప్తారు? ఆర్టీఏ కార్యాలయానికి వారికి ఎలాంటివి కావాలన్నా కూడా దగ్గరకి వెళ్ళి వాళ్ళు మీ సేవ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళి వారికి కావాల్సిన సర్వీస్ చెప్తే వాళ్ళు అక్కడ వాళ్ళకి స్లాట్ బుక్ చేస్తారు. ఆ స్లాట్ బుక్ చేసుకొని వాళ్ళు డైరెక్ట్ గా డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెహికల్ తీసుకొని ఆర్టీఓ ఆఫీస్ కి వచ్చేసి, ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉంది, హెల్ప్ డెస్క్ లో ప్లస్ అధికారులు కూడా ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు. వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా కూడా హోమ్ గార్డ్ నుంచి డిటిసి వరకు వారికి ఏం డౌట్ వచ్చినా కూడా వారు వాకిన్ అవ్వచ్చు. వారి ప్రాబ్లం ఏమైనా ఉంటే సాల్వ్ చేసుకోవచ్చు. వారికి 59 సర్వీసెస్ ఇస్తుంది డిపార్ట్మెంట్. ఆ సర్వీసెస్ అన్ని కూడా డిస్ప్లే చేశాము. ఆ డిస్ప్లేలో ఉన్న సర్వీసెస్ అన్ని ఉన్నాయి కాబట్టి ఆ సదుపాయాన్ని అన్ని కూడా ఉపయోగించుకోవాలని నా మనవి. అంటే ప్రధానంగా ఆర్టీఏ కార్యాలయంలో ఎటువంటి సేవలు పొందాలన్నా కానీ మూడో వ్యక్తి ప్రమేయం అనేది ఉంటుందని ఒక ప్రజలలో అపోహ ఉన్నది. దీనిపై మీరు ఏం చెప్తారు? మీరే రండి ఒక రోజు సర్వీస్ తీసుకొని, మీకు ఏమైనా సర్వీస్ ప్రాబ్లం వస్తే అప్పుడు రిలైజ్ చేద్దరు. అంటే ప్రజల్లో వచ్చేది మేడం, ప్రజల్లోనే చెప్తున్నాను. అది ప్రజల్లోనే ఉంటుందండి. ప్రజలే ప్రాబ్లం, ఎవరిని అప్రోచ్ అవ్వద్దు. వారు డైరెక్ట్ గా రండి. ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే నా దగ్గర రండి. నేను ఇక్కడ ఎప్పుడు ఆఫీస్ లో అవైలబుల్ ఉంటాను కాబట్టి మీకు కావాల్సిన సర్వీస్ కోసం మీరు తప్పకుండా రండి. మీకు మేము అందుబాటులో ఉంటాం.